మేము ఆ జీతాలు చేయం ఈ జీతాలు చేయం మేము డైరీ ఫామ్ స్టార్ట్ చేసేస్తాం అనుకున్న వాళ్ళకి నాదొక చిన్న విన్నపం ఏంటంటే డైరీ ఫామ్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మనం పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళడం కట్ అనమాట. ఎందుకంటే ఒకవేళ వెళ్ళినా సరే పొద్దున్నే పాలు తీసుకొని వాటిని సేల్స్ చేసేసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి 4 గంటలకల్లా వాన వచ్చినా ఎండ వచ్చినా చలి పెట్టినా డైరీ ఫామ్ దగ్గర ల్యాండ్ అవ్వాలి. అలా ఎందుకంటే పాలు తీసుకోవాలి, దానాలు పెట్టుకోవాలి, మేతలు వేసుకోవాలి. ఒకవేళ వర్కర్ ఉన్నా సరే ఆ మొత్తం అంతా మనమే చూసుకోవాలి. లేకపోతే ఆ వర్కర్ సగం పాలు తీస్తాడు, సగం పాలు తీయడు. ఆ గేదె దన్నిందంటాడు, ఈ గేదె తుమ్మిందంటాడు, అన్ని వంకలు చెప్తాడు అనమాట. అందుకే మనం దగ్గరుండి పాలు తీసుకోవాలి లేదా వర్కర్తో పాలు తీయించుకోవాలి అనేలాగా ఉంటేనే మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి. వన్స్ మన డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ జరిగేవన్నీ గమనించుకోవాలి. దానాలు అయిపోతున్నాయా, ఉన్నాయా, తౌడైపోతుందా, ఉన్నదా అని మనం గమనించుకొని ఫస్ట్ తారీఖు పాలు డబ్బులు వచ్చినా రాకపోయినా దానా ఉందా లేదా చూసుకొని దానా మట్టికి నెలలో ఇంట్లో సరుకులు వేయించినా వేయకపోయినా దానా మట్టికి డైరీ ఫామ్ దగ్గర కరెక్ట్గా వేయించుకోవాలి. నెలకి లేదా 15 రోజులకి సరిపడా దానా కట్టలు అనేవి తెచ్చిపెట్టుకోవాలి. దానా కట్టలు వన్స్ అయిపోయినాయా వాటికి అలవాటు పడి పాలు ఇచ్చే గేదెలు పాలు ఇవ్వడం మానేస్తాయి. ఒకసారి నాకు ఇలాగే జరిగింది. ఆ రోజు నాకు లాసే అనుకున్నాను. అంటే అన్ని గేదెలు కాదు, ఒక గేదె అనమాట. తర్వాత దానా తెచ్చి పెట్టేసరికి నైట్ అయిపోయింది. ఇలా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. వర్కర్ మీదే డిపెండ్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళావా ఆ వర్కర్ అక్కడ నాశనం చేసి పెడతాడు అనమాట. ఇలా నాకు చాలాసార్లు జరిగింది. నేను కొన్నిసార్లు పుట్టింటికి వెళ్ళడం కూడా మానేశాను. ఎందుకంటే రీజన్ ఇదే. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రావట్లేదని ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడ రాకపోతే అలాగే ఇంకొక పని అయితే వ్యవసాయం పని అయితే ఈరోజు కాకపోతే ఇంకొక రోజు చేసుకోవచ్చు. గేదెలు కదా ఉసూరు నేను మళ్ళీ పరుగు నా బస్సులు ఎక్కి లారీలు ఎక్కి రావాల్సి వచ్చిందనమాట. అంటే లారీలు ఎక్కలేదు లేండి. మా హస్బెండ్ ఉన్నారంటే ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు. ఆయనకి సడన్గా లీవ్ ఇవ్వమంటే ఇవ్వరు కదా, అందుకే నేనే రావాల్సి వచ్చింది. అక్కడ ఇంకొక విషయం, పాలు తీసేయగానే ఏమైనా శుభ్రంగా క్లీన్ చేయకపోతే వన్స్ ఒక్కసారి పాలు కానీ ఇరిగిపోయినాయి అంటే పాల కేంద్రం కూడా మనం పాలు తీసుకోడు. ఓకే మరి ఉంటాను, బాయ్.